శక్తివో. మీరు ఎత్తైన చెట్టు ఎక్కేటప్పుడు ఎక్కేస్తారు. పైనుంచి కిందకి చూస్తే భయంగా ఉంటుంది. ఎలా దిగాలో తెలియక గుండె వణికిపోతుంది. చిన్న చిన్న చెట్లు ఎక్కడం దిగడం అలవాటు చేసుకుంటే భయం తెలియదు. అదేవిధంగా మొదటి నుండి ఆధ్యాత్మికతలో నిమగ్నమైన వ్యక్తి క్రమక్రమంగా పరిణితి చెందుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైనదిగాను స్పష్టమైనదిగాను ఉంటుంది. దీని వివరణేమనగా, ఎవరైనా చెట్లు ఎక్కడం నేర్చుకోవాలనుకుంటే వారు మొదట్లో చిన్న చెట్లపై చాలాసార్లు పైకి వెళ్ళడం మరియు క్రిందకి రావడం చేయాలి. అటు పిమ్మట ఆ చిన్న చెట్లు ఎక్కడంలో సామర్థ్యం ఏర్పరచుకున్నాక వారు పెద్ద చెట్లను నిర్భయంగా ఎక్కడానికి ప్రయత్నించవచ్చు మరియు వారు అది సులువుగా చేయగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా మనం పెద్ద పెద్ద పనులు చేపట్టి తల్లడిల్లకూడదు. అలా కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తూ ఉండాలి. కాలక్రమేణా అమ్మ మార్గదర్శకత్వంతో ఎవరైనా పెద్ద పనులను కూడా ప్రయత్నించవచ్చు మరియు సాధించవచ్చు. పనుల పరిమాణం కంటే మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో చిత్తశుద్ధి, అంకితభావం, కొనసాగింపు మనని మెల్లమెల్లగా మెరుగుపరుస్తుంది మరియు స్పష్టమైన మరియు స్వచ్ఛమైన ఆత్మకు దారితీస్తుంది. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తిపీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్ మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరుపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.